విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు తన ప్లేస్లో ఇండియాకి నెంబర్ 4 ఆడేది ఎవరు? లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. నెంబర్ 1 శ్రేయస్ అయ్యర్. తిను ఆల్రెడీ 14 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు అట్ ద యావరేజ్ ఆఫ్ 37 విచ్ ఇస్ ఓకే. కానీ వాట్ ఈస్ ఇంప్రెసివ్ ఇస్ ఈ ఇయర్ డొమెస్టిక్ క్రికెట్లో 5 మ్యాచ్ల్లో ఈజ్ యావరేజింగ్ క్లోజ్ టు 70, టు బి ప్రిసైజ్ 69 యావరేజ్ విచ్ ఇస్ మ్యాసివ్. అండ్ నెంబర్ 2 ఆప్షన్ వచ్చేసి కరుణ్ నాయర్. 9 మ్యాచ్లు ఆడాడు ఈ ఇయర్ రంజీ ట్రోఫీలో, ఈజ్ యావరేజింగ్ ఆఫ్ 54 విచ్ ఇస్ మ్యాసివ్ అగైన్. కానీ తిన ఫేవర్ ఏం వర్క్ చేయొచ్చు అంటే లాస్ట్ ఇయర్ తిన కౌంటీస్ ఆడాడు, 7 మ్యాచ్లు ఆడి ఈజ్ యావరేజింగ్ ఆఫ్ 44, హీ గాట్ 487. సో చాలా వెల్ ప్రిపేర్డ్ ఈ కండిషన్స్లో ఆడటానికి. సో నెంబర్ 3 ఆప్షన్ వచ్చేసి సాయి సుదర్శన్. లెఫ్ట్ హ్యాండర్, ఆల్రెడీ ఐపీఎల్లో దుమ్ము లేపుతున్నాడు, ప్లస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తినకి 40 యావరేజ్ ఉంది. తిని కూడా లాస్ట్ ఇయర్ కౌంటీస్ ఆడాడు 3 మ్యాచ్లు, ఈజ్ యావరేజింగ్ 33 విచ్ ఇస్ డీసెంట్. అండ్ నెంబర్ 4 ఆప్షన్ వచ్చేసి సర్ఫరాజ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన యావరేజ్ 54 మ్యాచెస్లో 66, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎక్స్ట్రాడినరీ యావరేజ్ ఇది. అండ్ టెస్ట్ మ్యాచెస్ 6 ఆడాడు, దాంట్లో ఆల్రెడీ ఒక సెంచరీ కూడా ఉంది. సో ఈ 4 అయితే ఆప్షన్స్ ఉన్నాయి, ప్లస్ కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. కానీ నా ప్రకారం కేఎల్ రాహుల్ జైస్వాల్తో ఓపెన్ చేస్తాడు, అందుకని ఈ లిస్ట్లో నేను పెట్టలేదు. మరి మీరు చెప్పండి, మరి 4 ప్లేయర్లోనే ఎవరన్నా మీ ఆప్షనా, లేకపోతే దీని బయట నుంచి ఇంకో కొత్త ప్లేయర్ ఎవరిని ఆడగలరా నెంబర్ 4? అకార్డింగ్ టు యూ, హూ ఇస్ దట్ నెంబర్ 4 ఫర్ ఇండియా? కింద కమెంట్ చేయండి.